Hi, hello. This is EK tutorial 1. So we will go to the another topic, Gauss Jordan method. So please subscribe to the channel and click the bell icon so that you can reach very easy explanation of a important questions. Okay. సో ఇప్పుడు చూద్దాం. సో మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఫైండ్ ఏమడుగుతాడంటే ఫైండ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 -2 -3 a is equal to -1 -2 -3 0 2 0 0 0 3 ఇలా మ్యాట్రిక్స్ ఇచ్చి దాని ఇన్వర్స్ యూజింగ్ గాస్ జార్డన్ మెథడ్ అంటారు. సో గాస్ జార్డన్ మెథడ్ అంటే ఏం చేయాలంటే వీ నో దట్ ఇప్పుడు మనం ఏ మ్యాట్రిక్స్నైనా ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఇప్పుడు ఏ ఉంది దాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది ఏనే వస్తుంది. సో వీ కెన్ ఇది రాసుకోవచ్చు. సో ఇదే దాన్ని మనం యూస్ చేస్తాం అనమాట. సో ఇది రాయండి 1 -2 -3 0 2 0 0 0 3 ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇది 3/3 కాబట్టి ఇది కూడా 3/3. ఓన్లీ డయాగ్నల్ మ్యాట్రిక్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆర్ 1, రిమైనింగ్ ఆర్ 0. సో ఇప్పుడు చూడండి మనం ఇందులో ఏం చేయాలంటే దీన్ని ఐగా మార్చాలి. దీన్ని ఇది ఐగా కన్వర్ట్ అవ్వాలి. అప్పుడే మనకి మ్యాట్రిక్స్. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ మ్యాట్రిక్స్కి ఇక్కడ మనం రో ఆపరేషన్స్ అప్లై చేస్తే ఇక్కడ కూడా రో ఆపరేషన్స్ అప్లై చేయాలి. ఇందులో కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తే ఇందులో కాలమ్ ఆపరేషన్ అప్లై చేయాలి. ఆల్రెడీ చూడండి నాకు ఐగా మారాలంటే ఏంటి 1 ఈ 2 జీరోస్ ఉండాలి. ఆల్రెడీ ఈ 2 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 అప్లై చేయాలి, జీరోస్ చేయాలి. నేను కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేసే బదులు నేను ఒక ఈజీ స్టెప్ చేస్తాను చూడండి. 2 + 2 చేసుకుంటాను. అప్పుడు కూడా జీరోనే అవుతుంది కదా. సో నేను రో ఆపరేషన్స్ యూజ్ చేసి వీటిని జీరో చేస్తున్నాను చూడండి. R1 కెన్ బి రిటర్న్ యాజ్ R1 + R2. ఓకేనా. నెక్స్ట్ చేయండి. సో 1 0 + 1 1 2 - 2 0 0 +/- 3 -3 0 2 ఇవి రిమైనింగ్ సేమ్ అలాగే ఉంటాయి. అదే కాలమ్ ఆపరేషన్ని ఇక్కడ కూడా అప్లై చేయండి. సో ఏంటి ఈ R1లో ఇవి యాడ్ చేస్తూ రాయాలి. 0 + 1 ఇవి యాస్టీస్ ఆగండి ఒకసారి ఇవి రాసుకోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. 0 0 1 × A. సో ఇది చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి 0 0 కదా, ఈ ఏ ఏం కదా అలాగే ఉంచండి. సో ఇప్పుడు యాడ్ చేయండి 0 + 1 1 0 + 0 0. సో మళ్ళీ ఈ -3ని తీసేయాలంటే నేను ఏం చేయొచ్చు, దీంతో యాడ్ చేయొచ్చు కదా. సో R1 కెన్ బి రిటర్న్ యాజ్ R1 + R3. అప్పుడు కూడా జీరోనే అయిపోతుంది. సో ఇవి రిమైనింగ్ అలాగే రాయండి 0 0 3. సో 1 + 0 1 0 + 0 0 -3 + 3 0. అదే రో ఆపరేషన్ ఇక్కడ కూడా అప్లై చేయండి. సో ఫస్ట్ మీ కింది సేమ్ కదా అది రాసేయండి 0 0 1 × A. ఇక్కడ ఏం మిగిలింది ఇది యాడ్ చేయాలి. 1 + 0 1 1 + 1 1 + 0 1 0 + 1 1. సో ఇప్పుడు చూడండి నాకు ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవ్వాలంటే డయాగ్నల్వి 1 అవ్వాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే R2 కెన్ బి రిటర్న్ యాజ్ R2/2 R3 కెన్ బి రిటర్న్ యాజ్ R3/3 చేస్తాను, జస్ట్ డివైడ్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది 1 0 0 ఫస్ట్ది 0/2 ఈజ్ 0 2/2 0/2 0/3 0/3 3/3. ఇక్కడ కూడా అంతే ఫస్ట్ది సేమ్ 0/2 1/2 0/2 0/3 0/3 1/3 × A. సో ఇది అయ్యే కదా. సో నాకు మళ్ళీ ఏమొచ్చింది, ఇది సంథింగ్ B అనుకోండి. I ఈజ్ ఈక్వల్ టు BA వచ్చింది. నాకు ఏం కావాలి, A ఇన్వర్స్ కావాలి. నేను ఇది ఇటు తెచ్చాను అనుకోండి, ఏమవుతుంది B ఈజ్ ఈక్వల్ టు I × A ఇన్వర్స్ అవుతుంది. అంటే B ఈజ్ ఈక్వల్ టు ఏంటిది I × A ఇన్వర్స్ అంటే A ఇన్వర్సే కదా. సో దేర్ ఫోర్ A ఇన్వర్స్ అంటే ఏంటి, ఈ BA. B అంటే ఏంటిది 1 1 1 0 1/2 0 0 0 1/3 అనేది మన ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో గాస్ జార్డన్ మెథడ్లో ఇంత ఈజీగా చేయొచ్చు. ఒకవేళ మీరు జస్ట్ ఈ 2 జీరోస్ చేయడం నేర్చుకోండి, మీకు ప్రతిదీ కూడా అంతే, అన్నీ కూడా ఇలా ఇక ఒక్కొక్క మెథడ్లో జీరోస్ చేసుకుంటూ వెళ్ళడమే. సో ప్లీజ్ రిమెంబర్ ది మెథడ్, గాస్ జార్డన్ మెథడ్. ఇన్వర్స్ ఫైండ్ చేయాలంటే ఇలా చేయాలి అంతే. మీరు కొంచెం గుర్తుపెట్టుకొని మీ జీరో చేసుకుంటూ వెళ్తే చాలు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ మెథడ్, వెరీ ఇంపార్టెంట్ మెథడ్ అనమాట ఈ చాప్టర్లో. సో నెక్స్ట్ ఇంకా చాప్టర్స్ కూడా రాబోతున్నాయి. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్, ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ EK tutorial 1 and press the bell icon. Thank you.